ఆకాశం నల్లటి మేఘాలతో కమ్మేసింది. పగటి వెలుతురును మింగేస్తూ దట్టమైన చీకటి ఆవరించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ క్షణాల్లోనే జలమయమయ్యాయి. గాలి హోరుకు చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఆ వీధి చివర ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డు నుండి మాత్రం ఘుమఘుమలాడే బిర్యానీ సువాసనలు వస్తున్నాయి. అదే లక్ష్మమ్మ ముసలమ్మ బిర్యానీ హోటల్. వయసు పైబడినప్పటికీ ముఖంలో అలసట లేకుండా లక్ష్మమ్మ పెద్ద డేక్చాలో బిర్యానీని కలుపుతోంది. ఆమె కళ్ళలో ఒక అచంచలమైన నమ్మకం ఉంది. అవ్వా, వర్షం అస్సలు తగ్గేలా లేదు. గాలివానకు రోడ్ల మీద మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. ఒక్క మంచి కూడా తిరగడం లేదు. ఈరోజు వండిన బిర్యానీ అంతా మిగిలిపోయేలా ఉంది. మనం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదవ్వా. ఇంక హోటల్ కట్టేసి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోదామా? ఇక్కడ ఉంటే ఈ గాలికి రేకులు ఎగిరిపోయేలా ఉన్నాయి. కంగారు పడకు రామూ. వర్షం పడుతుంటేనే జనాలకు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇళ్లలో వండుకోలేనివాళ్లు, ప్రయాణాలు చేస్తూ మధ్యలో చిక్కుకుపోయినవాళ్లు చాలామంది ఉంటారు. ఈ వర్షంలో ఆకలితో అలమటించేవాళ్లు ఎవరో ఒకరు వస్తారు నాయనా. ఈ భారీ వానలో వాళ్ల కడుపు నింపడానికే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడేమో. కాసేపు ఓపిక పట్టు, చూద్దాం. నీ నమ్మకమే నాకు అర్థం కాదవ్వా. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. నువ్వు మాత్రం తక్కువ ధరకే కడుపు నిండా పెడతావు. ఈ లాభాల్లేని వ్యాపారం కోసం నువ్వు ఈ వయసులో పడే కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ఇది కేవలం వ్యాపారం కాదు నాయనా, నా ప్రాణం. నా చేతి వంట తిని ఎవరైనా తృప్తిగా నవ్వి చేతులు కడుక్కుంటూ చాలా బాగుందవ్వా అంటే ఆ నవ్వులో మా అమ్మను చూసుకుంటాను. ఆ తృప్తి ముందు ఈ కాసుల డబ్బు ఎంత చెప్పు? లక్ష్మమ్మ మాటలు ముగించేలోపే ఒక నల్లటి ఖరీదైన కారు ఆ హోటల్ ముందు వచ్చి ఆగింది. కారు హెడ్లైట్ల వెలుతురు ఆ చీకటిని చీల్చుకుంటూ హోటల్ లోపలికి పడింది. కారులోంచి నల్లటి గొడుగు వేసుకుని ఒక వ్యక్తి దిగాడు. అతడే రాజప్ప. ఆ ప్రాంతంలో పేదవాళ్లను వడ్డీల పేరుతో పీల్చి పిప్పి చేసే క్రూరుడు. అతని వెనుక ఇద్దరు నమ్మకస్తులైన గూండాలు కూడా నడుచుకుంటూ వచ్చారు. రాజప్ప తన తడిచిన బూట్లను నేలకు గట్టిగా కొడుతూ గొడుగును పక్కన పడేసి హోటల్ లోపలికి నడిచాడు. అతని ముఖంలో కరుకుదనం, కళ్ళలో స్వార్థం స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మమ్మ హోటలున్న ఆ ప్రదేశం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. అక్కడ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేది రాజప్ప కుట్ర. అందుకోసం లక్ష్మమ్మను అక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని చూస్తున్నాడు. ఏంటి లక్ష్మమ్మ, ఈ తుఫాన్లో కూడా నీ బిర్యానీ అంగడి తెచ్చే ఉంచావా? ఈ పాకలో కూర్చుని ఈ వాన చినుకులు పడుతుంటే ఈ ముసలి వయసులో ఎందుకింత కష్టపడతావు? నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే హాయిగా శేష జీవితం గడపవచ్చు కదా. రా రాజప్పా, కూర్చో. చాలా రోజులకొచ్చావు. బయట చాలా చలిగా ఉంది కదా. వేడివేడి బిర్యానీ తింటావా? నీకు ఇష్టమైన మసాలాలు వేసి నెయ్యి వేసి వండాను, తిమిచూడు. నాకు నీ బిర్యానీ వద్దు, పాడు వద్దు. నేనొచ్చింది నీ వంట తిని మెచ్చుకోవటానికి కాదు లక్ష్మమ్మ. నేనిచ్చిన ఆఖరి గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది. నువ్వు గతంలో నీ కొడుకు వైద్యం కోసం నా దగ్గర తీసుకున్న అప్పు బాకీ కింద ఈ స్థలాన్ని నా పేరిట రాసిచ్చేయి. రేపటికల్లా ఈ పాకను ఖాళీ చేయాలి. లేదంటే జరిగే పరిణామాలకు నేనేమీ బాధ్యుణ్ణి కాను. అయ్యా రాజప్పగారు, అవ్వ తీసుకున్న అసలు డబ్బును ఎప్పుడో వడ్డీతో సహా తీర్చేసింది. మీరు వేస్తున్న అక్రమ చక్రవడ్డీల వల్లే ఆ బాకీ ఇంకా మిగిలి ఉన్నట్లు చూపిస్తున్నారు. అదంతా తప్పుడు లెక్క. ఈ వయసులో అవ్వను రోడ్డున పడేయాలని చూస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. చట్టం ఊరుకోదు. ఒరే అనాథ వెధవా, జీతం తీసుకునే జీతగడివి, మధ్యలో నీకేం పన్రా? నోరు మూసుకుని నీ పన్ను చూసుకో. లక్ష్మమ్మ, నీకు ఆఖరిసారి చెప్తున్నాను. ఈ రాత్రికి నేను సంతకం పెట్టించుకోవడానికి నా మనుషులతో పేపర్లు పంపిస్తాను. నువ్వు మర్యాదగా సంతకం పెట్టకపోతే రేపు ఉదయానికి ఈ హోటల్ ఇక్కడ ఉండదు. గుర్తుపెట్టుకో. రాజప్ప గట్టిగా హెచ్చరించి తన గొడుగు తీసుకుని కారులోకి వెళ్ళిపోయాడు. కారు వేగంగా వెళ్ళిపోతుంటే బురద నీరు హోటల్ గోడలపై పడింది.
రాము దివులుగా లక్ష్మమ్మ వైపు చూశాడు. కానీ లక్ష్మమ్మ ముఖంలో భయం లేదు. ఒక విధమైన నిశ్శబ్దం, ధైర్యం ఆవరించాయి. సమయం గడుస్తున్న కొద్దీ వర్షం మరింత బీభత్సంగా మారింది. గాలివానకు రేకుల షెడ్డు ఊగిపోతోంది. హోటల్ పైన ఉన్న రేకులు ఒకదానికొకటి తగిలి పెద్ద శబ్దాలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో కరెంటు కూడా పోయింది. చీకటిని తరిమేందుకు రాము ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించి టేబుల్ మీద పెట్టాడు. ఆ చిన్న కొవ్వొత్తి వెలుతురులో లక్ష్మమ్మ బిర్యానీ డేగ్చా మూత తీసి చూసింది. ఆవిడ్లు కక్కుతున్న బిర్యానీ సువాసన ఆ చీకటి గదిలో చుట్టుపక్కల వ్యాపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి పూర్తిగా తడిసిపోతూ చేతిలో ఒక పాత బ్యాగుతో హోటల్ లోపలికి అడుగుపెట్టాడు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా దొరుకుతుందా? బయట అస్సలు నిలబడే పరిస్థితి లేదు. రా నాయనా రా, ముందు అలా నిలబడకు, లోపలికి రా. బయట తుఫానులా ఉంది, నువ్వు పూర్తిగా తడిసిపోయావు. రామూ, ఇటురా, బాబుకి పొడి టవలివ్వు. ఫ్యాన్ లేదు కాని ఈ కొవ్వొత్తి వెలుతురులో కాస్త కూర్చోమను. చాలా ధన్యవాదాలవ్వా. ఈ వర్షంలో నా కారు కొద్ది దూరంలోనే చెడిపోయింది. ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. ఎవరికీ ఫోన్ చేయలేకపోయాను. దారి పొడవునా ఉన్న పెద్ద హోటళ్లన్నీ మూసేసున్నాయి. దూరం నుంచి నీ హోటల్లో వెలుగుతున్న చిన్న కొవ్వొత్తి దీపం చూసి ఇటు వచ్చాను. అసలు ఈ వానలో అన్నం దొరుకుతుందని అనుకోలేదు. నీలాంటి ఆకలితో ఉన్నవాళ్ల కోసమే నాయనా ఈ ముసలిది ఇంకా దుకాణం మూయకుండా ఎదురుచూసేది. ఆకలి విలువ నాకు తెలుసు. రామూ, బాబుకి వేడి వేడి బిర్యానీ, గ్రేవీ ఒక ప్లేట్లో నిండుగా వడ్డించు. ఆలస్యం చెయ్యకు, బాబు చాలా ఆకలితో ఉన్నట్లున్నాడు. రాము వెంటనే లోపలికి వెళ్ళి పెద్ద ప్లేట్లో పొగలు కక్కుతున్న చికెన్ బిర్యానీని వడ్డించాడు. ఆకలితో కడుపు కాలుతున్న శివ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళలో ఒక వింత ఆనందం కనిపించింది. ఆ రుచి, ఆ వేడి అతని ఆకలిని తీర్చడమే కాకుండా అతని హృదయాన్ని తాకింది. శివ ఎంతో తృప్తిగా బిర్యానీ తింటున్నాడు. లక్ష్మమ్మ అతని పక్కనే కూర్చుని ఒక తల్లి తన కొడుకు తింటుంటే చూసినట్లు ఆనందంగా చూస్తోంది. రాము మాత్రం ఒక మూలన కూర్చుని ఇంకా రాజప్ప అన్న మాటల గురించే ఆలోచిస్తూ దివులుగా తలపట్టుకున్నాడు. అవ్వా, నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ నేను ఎప్పుడూ తినలేదు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో కూడా ఈ రుచి దొరకదు. ఇందులో ఏదో మాయ ఉంది. నా కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది. దీని ధర ఎంతవ్వా? కడుపు నిండా తిన్న తర్వాత నువ్విచ్చిన ఆ తృప్తే నాకు చాలు నాయనా. డబ్బులు తర్వాత ఇద్దువుగాని అసలు నా వంటకు నువ్విచ్చిన ఈ మెచ్చుకోలే నాకు పెద్ద బహుమతి. ఏమైంది తమ్ముడు? అంతా బానే ఉందా? బయట కురుస్తున్న వర్షం గురించా నీ బాధ, లేక మరేదైనా పెద్ద సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? మీ ముఖాలు చూస్తుంటే ఏదో విపత్తు జరగబోతున్నట్లు కనిపిస్తోంది. ఏం చెప్పమంటారు సార్, ఈ హోటల్ రేపట్నుంచి ఉండదు. ఈ ఊళ్ళో ఉన్న రాజప్ప అనే పెద్ద వడ్డీ వ్యాపారి ఈ స్థలాన్ని అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నాడు. ఇందాకే వచ్చి అవ్వను బెదిరించి వెళ్ళాడు. రేపు ఉదయం కల్లా ఖాళీ చేయాలంటున్నాడు. లేదంటే ఈ హోటల్ని కూల్చేస్తాడట. మాకు దిక్కులేదు సార్. రాజప్ప వడ్డీ వ్యాపారిగా చలామణి అవుతూ పేదలను, అమాయకులను వేధించే ఆ రాజప్పేనా? వాడి అక్రమాలు ఇంతవరకు వచ్చాయా? అవును నాయనా, వాడు చాలా బలవంతుడు. రాజకీయ నాయకుల అండ ఉంది. చట్టం, పోలీసులు అందరూ వాడి జేబులో ఉంటారని గర్వంగా చెప్తుంటాడు. నాలాంటి ముసలిదాని మాట, ఈ పేదవాడి మొర ఎవరు వింటారు సార్? అందుకే అంతా ఆ పైవాడికే వదిలేశాను. వాడు కూల్చేస్తే రోడ్డు మీద కూర్చుంటాను. అదే సమయంలో రాజప్ప తన అనుచరులతో కలిసి ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడు. లక్ష్మమ్మ అంత తేలికగా స్థలాన్ని వదిలిపెట్టదని, కోర్టులకు వెళ్తే సమయం వృధా అవుతుందని అతనికి తెలుసు. అందువల్ల చట్టబద్ధంగా కాకపోయినా ఈ రాత్రి కురుస్తున్న భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని బలవంతంగానైనా ఆ స్థలాన్ని ఆక్రమించాలని నిర్ణయించుకున్నాడు. ఒరే మంగా, ఆ ముసలిది మాట వినేలా లేదు. దానికి ప్రాణం కంటే ఆ హోటలే ఎక్కువైనట్లుంది.
ఈ భారీ వర్షాన్ని, తుఫానును మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఈ రాత్రికే జేసీబీ తీసుకెళ్ళండి. ఆ రేకుల షెడ్డును పునాదులతో సహా కూల్చేయండి. రేపు ఉదయానికి అక్కడ లక్ష్మమ్మ హోటలున్న ఆనవాళ్లు కూడా మిగలకూడదు. అర్థమైందా? కానీ బాస్, ఈ వర్షంలో పోలీసులు ఎక్కడైనా పెట్రోలింగ్లో ఉంటారేమో. పైగా మన నగరానికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ శివ చాలా కఠినమైన వాడని, లంచాలకు లొంగడని విన్నాం. వాడికి తెలిస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో. ఈ వర్షంలో ఏ పోలీసు స్టేషన్ దాటి బయటికి రాడరా. అంతా ఇళ్లల్లో పడుకుంటారు. ఒకవేళ ఆ కొత్త ఇన్స్పెక్టర్ శివ వచ్చినా వాడికి ఎంత కావాలో అంత డబ్బు మూట్లిద్దాం. డబ్బే ప్రపంచాన్ని శాసిస్తుందిరా మంగా. నా వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నారో వాడికి చూపిస్తాను. నేను చెప్పించేయ్. జేసీబీ స్టార్ట్ చేయమని చెప్పు. వెళ్ళు. రాజప్ప ఆదేశాల మేరకు అతని మనుషులు, ఆయుధాలు, పెద్ద జేసీబీ వాహనంతో లక్ష్మమ్మ హోటల్ వైపు ప్రయాణమయ్యారు. వర్షం వెనుక ఒక పెద్ద ఆపద. దుష్టశక్తి ముసలమ్మ ఆశలపై దాడి చేయడానికి ముంచుకొస్తోంది. హోటల్ లోపల శివ ఇంకా అక్కడే ఉన్నాడు. వర్షం అస్సలు తగ్గకపోవడంతో లక్ష్మమ్మ అతన్ని బయటికి వెళ్ళొద్దని, ఉదయం వరకు అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పింది. ముగ్గురు మాట్లాడుకుంటుండగా దూరం నుంచి ఒక పెద్ద వాహనం వస్తున్న భయంకరమైన శబ్దం, ఇంజిన్ చప్పుడు వినిపించాయి. కొందరు మనుషుల అరుపులు, కేకలు గాలిలో కొట్టుకుంటూ వచ్చాయి. రాము కంగారుగా బయటకు తొంగి చూశాడు. అవ్వా, అనర్థం జరిగిపోయింది. రాజప్ప చెప్పినంత పనీ చేశాడు. వాడు తన మనుషులతో పెద్ద జేసీబీతో వస్తున్నాడు. మన హోటల్ని కూల్చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామవ్వా? భయపడకు రాము. భయపడితే వాడు మనల్ని మరింత భయపెడతాడు. ఈ హోటల్ నా 30 ఏళ్ల కష్టం. ఎంతో మంది ఆకలి తీర్చిన పవిత్రమైన స్థలం. నా ప్రాణం పోయినా దీన్ని ఆ దుర్మార్గుడి చేతుల్లో పడనీయను. రా, బయటికి వెళ్దాం. లక్ష్మమ్మ మరియు రాము వర్షంలోకి వచ్చారు. వాన చినుకులు ముఖంపై పడుతున్నా లక్ష్మమ్మ వెనక్కి తగ్గలేదు. జేసీబీ వచ్చి హోటల్ ముందు నిలిచింది. రాజప్ప కూడా మరో కారులో అక్కడికి చేరుకుని గొడుగు వేసుకుని కారు దిగాడు. లక్ష్మమ్మ, నేను ముందే చెప్పాను కదా, నా మాట వినకపోతే నీకు ఇల్లే ఉండదని. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ కాగితాలపై సంతకం పెట్టు. నేను ఇచ్చే కొద్దిపాటి డబ్బులు తీసుకో. లేదంటే నీ కళ్ళ ముందే ఈ షెడ్డు మట్టిలో కలిసిపోతుంది. నీ ఆఖరి ఆశ కూడా కూడిపోతుంది. రాజప్ప, నీకు డబ్బుపై ఉన్న ఆశ ఎదుటివారి కడుపు కొడుతోంది. ఈ హోటల్ ఎంతో మంది ఆకలి తీర్చింది, ఎందరికో ఆశ్రయమిచ్చింది. దీన్ని కూల్చడానికి నీకు మనసెలా ఒప్పుతోంది? నేను చచ్చినా ఈ కాగితాలపై సంతకం పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకో. ఒరేయ్, దేనికోసం చూస్తున్నావు? కూల్చేయ్. ఆ షెడ్డును పూర్తిగా ధ్వంసం చెయ్యి. ఆ ముసలిది అడ్డం వస్తే పక్కకు లాగేసేయండి. జేసీబీ తన పెద్ద ఇనుప చేతిని పైకెత్తి హోటల్ రేకులపైకి విసరబోతుండగా హోటల్ లోపల నుంచి ఒక గంభీరమైన సింహం లాంటి వాయిస్ వినిపించింది. చీకట్లోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అతని ఒంటిపై ఉన్న కాకి యూనిఫామ్, భుజాలపై ఉన్న స్టార్స్ ఆ కొవ్వొత్తి వెలుతురులో, ఆకాశంలో వచ్చే మెరుపుల కాంతిలో స్పష్టంగా మెరిశాయి. అతడే ఇన్స్పెక్టర్ శివ. ఆపండి. ఒక్క అడుగు ముందుకు వేసిన, ఈ వాహనాన్ని కదిలించిన మీ అందర్నీ 3rd డిగ్రీ కేసు కింద జైల్లో పెడతాను. ఎవరు నువ్వు? మధ్యలో పోలీస్ డ్రెస్ వేసుకుని నాకే ఎదురు చెప్తున్నావా? ఈ ఏరియాలో రాజప్ప అంటే ఎవరో నీకు తెలీదా? నిన్నెవరు పంపించారు ఇక్కడికి? నేను ఈ ఏరియా కొత్త ఇన్స్పెక్టర్ శివను. రాజప్ప, నీ అక్రమాలు, నీ భూ కబ్జాలు, నీ తప్పుడు వడ్డీ వ్యాపారాల గురించిన ఫైల్ అంతా నా టేబుల్ మీద సిద్ధంగా ఉంది. సరైన సమయం కోసం చూస్తున్నాను. ఈరోజు నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు. ఒక వృద్ధురాల్ని బెదిరించి ఆమె ఆస్తిని అక్రమంగా అర్ధరాత్రి పూట కూల్చటానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సార్, అది మా ఇద్దరి మధ్య ఉన్న పాత బాకీ సార్. ఇది సివిల్ మ్యాటర్. మీకెందుకు సార్? కాస్త పక్కకొస్తే మీకు ఎంత కావాలో అంత డబ్బు, ముడుపులు అందుతాయి. నా వెనుక ఉన్న పెద్దల గురించి మీకు తెలుసు కదా. నోరు మూయి రాజప్ప. నీ అక్రమ సంపాదనతో, ఆ మురికి డబ్బుతో నన్ను కొనలేవు. నీ వెనుక ఎవరున్నా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందే. ఈ లక్ష్మమ్మ అవ్వ పెట్టిన బిర్యానీ తిని ఈ రాత్రి నా ఆకలి తీరింది, నా ప్రాణం నిలిచింది. ఆ వంటలో ఉన్నది కన్నతల్లిలాంటి నిస్వార్థమైన ప్రేమ. నీ దగ్గర ఉన్నది కేవలం అహంకారం, కపటం. రాము,
వెంటనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయి. జీపు, పోలీస్ వ్యాన్ పంపించమనాలి. ఈ రాజప్పను, అతని అనుచరులను ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాను. రాజప్ప ముఖం పూర్తిగా వెలవెలబోయింది. అతని గర్వం, అహంకారం ఒక్క క్షణంలో అణగిపోయాయి. గూండాలు భయంతో చేతులు కట్టుకున్నారు. లక్ష్మమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె రామును పట్టుకుని ఏడ్చేసింది. నాయనా, ఈరోజు నువ్వు కేవలం నా చిన్న హోటల్ను మాత్రమే కాదు, ఈ ముసలిదాని నమ్మకాన్ని, ప్రాణాన్ని కూడా కాపాడావు. చట్టం మీద, భగవంతుడి మీద నాకు నమ్మకం మరింత పెరిగింది నాయనా. అవ్వా, నువ్వు ఎంతోమంది ఆకలి తీరుస్తున్నావు. నీలాంటి పుణ్యమూర్తులను, పేదలను కాపాడటమే మా కాకి యూనిఫాం బాధ్యత. ఇకపై నీకు ఏ భయం లేదు. ఈ రాజప్ప జీవితంలో మళ్లీ జైలు నుంచి బయటికి రాడు. నువ్వు ధైర్యంగా నీ హోటల్ నడుచుకో. నాకు మళ్లీ ఆకలి వేస్తే నీ బిర్యానీ తినడానికి వస్తాను. వర్షం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ఆకాశంలో మేఘాలు విడిపోయి తూర్పున వేకువజాము కిరణాలు రాబోతున్నాయి. రాజప్ప మరియు అతని మనుషులను పోలీసులు జీపులో ఎక్కించుకుని స్టేషన్కు తరలించారు. లక్ష్మమ్మ, ముసలమ్మ బిర్యానీ హోటల్ మళ్లీ కొత్త ఆశలతో, సువాసనలతో ఆ వీధిని, ఆకలితో ఉన్న ప్రయాణికులను అలరించటానికి సిద్ధమైంది. మానవత్వం, ధర్మం ముందు ఎంతటి దుష్టశక్తి అయినా లొంగక తప్పదని ఈ కథ నిరూపించింది. ధర్మమే రక్షిస్తుంది మరియు నిస్వార్థమైన సేవ ఎప్పటికీ వృధా పోదు. ధర్మం మరియు మానవత్వం ముందే ఓడిపోతాయి. మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచే మనల్ని ఏదో ఒక రూపంలో రక్షిస్తుంది.